मणिमालाचारुकलास्तनभरणमिताङ्गी सान्द्रवात्सल्यसिन्धु अलकविनिधाविनिसविराकृष्णनाथा गोदा विष्णुचित्तात्मजा नमः। पूर्वफाल्गुन्यां तुलसीकाननोद्भवां विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं तिरुवडिगलै शरणं। उंगल पुळैकडै तोटत्तुवावियुल செங்குளு நீரவாய் செங்கல் குடுக்குருவே வெண்பல் தவத்தவர் எங்கள் திருக்கோயில் சிங்கிடுவான் போகின்றான் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் மாவுடையாய் செங்குடு சக்கரம் நடக்கையன் பங்கைய கண்ணானாய் స్నానం చేయడానికి నేనే వచ్చి అందరినీ ముందు లేపుతాను అని చెప్పిన ఒక అమ్మాయి గాఢంగా నిద్రపోతుంది. ఆమెను మేల్కొల్పుతున్నారన్నమాట వీళ్ళందరూ. పరిపూర్ణురాలా, నీ పెరటి తోటలో దిగుడు బావిలో ఉన్న ఎర్ర తామరలు వికసించాయి, నల్ల కలవలేమో ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లారుతున్న దానికి గుర్తుటాయి. నల్ల కలవలేమో ముడుచుకుంటాయి, ఎర్ర కలవలేమో విప్పుకుంటాయి అన్నమాట. కాబట్టి ఎర్రటి కాషాయాలు దాల్చిన తెల్లటి పలువరస కలిగి వైరాగ్యంతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయాల్లో ఆరాధన చేయటం కోసం వెళ్తున్నారే. మమ్మల్ని ముందుగానే వచ్చి మేల్కొల్పుతావని చెప్పి మాట ఇచ్చావు, మర్చిపోయావా? ఓ సిగ్గులేందానా, ఓ మాట నేర్పుగలదానా? శంఖాన్ని చక్రాన్ని ధరించిన వాడు ఆజానుబాహు అయిన పుండరీకాక్షు యొక్క మహిమను మాతో కలిసి గానం చేయడానికి వెంటనే లేచిరా అని ఈ పాసురానికి అర్థం. అండా రచించిన ముకుందమాల స్తోత్రం నుండి ఈ రోజు మనం 27, 28 శ్లోకాలు చెప్తున్నాం. నాదేనః పురుషోత్తమే జగతాం ఏకాధిపే చేతసా సేవ్యే స్వస్య పతస్య దాతరి సురే నారాయణే తిష్టతి ఎంకచ్చిత్ పురుషాధమం కతిపయ గ్రామేశమల్పార్థదం సేవాయై గయామహే నరమహో మూఢావరాకావయం. ముల్లోకాలకి అధిపతి అయిన ఆ యొక్క పురుషోత్తముణ్ణి మనస్సులో ధ్యానిస్తే చాలు, తన స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎవరైనా
చేయలేవాడు. ఎవరు? నారాయణ. మనం మనసులో రోజు తలుచుకుంటే చాలట, తన మనసులో చోటిచ్చేస్తాడు. అంటే ఏంటి? మళ్ళీ పుట్టకుండా మళ్ళీ చావకుండా ఆయనలో ఐక్యమైపోతాం అన్నమాట. అది చెప్తున్నాడు. ఆయన యొక్క స్థానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి శ్రీమన్నారాయణుని భజింపకుండా మందబుద్ధులు అయిన వాళ్ళు ఎవరో ఒక అల్పుడైన యజమానుని దొరని వెతుక్కుంటూ వెళ్ళి అతని మెప్పును సంపాదించి అతడిచ్చే అల్పమైన ధనానికి ఆశపడి తన జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. మదన పరిహర స్థితి మదీయే, మదన పరిహర స్థితి మదీయే, మనసి ముకుంద మనసి ముకుంద, పదారవింద ధామ్ని పదారవింద ధామ్ని, హర నయన హర నయన, వృషాసున వృషాసున, వృషోసి వృషోసి, స్మరసి స్మరసి, అచక్ర అచక్ర, పరాక్రమం పరాక్రమం మురారి. ఇక మామూలుగా మనుషుల్ని ధ్యానం నుండి మరలించేవాడు ఎవడు? మన్మధుడు అన్నమాట. మన్మధుడిని ప్రార్థిస్తున్నాడు ఈ కులశేఖరాల వారు. ఓ మన్మధుడా, భగవంతుడి యొక్క పాదార విందాలని ధ్యానించే నా మనస్సులోకి మోహం అనే దాన్ని కలిగింపచేయవాతవయ్యా. ఇంతకు ముందే ఆ శివుడి యొక్క కంటి మంటలకి దగ్ధమైపోయావు నువ్వు. ఇప్పుడు ఈ నారాయణుడి యొక్క సుదర్శన చక్రానికి కూడా బలి అవుతావు, జాగ్రత్త అని ఈ శ్లోకానికి అర్థం. అండాలు తిరువడికి శరణం. ఇప్పుడు మనం మా గురువు గారు జీవి రంగాచార్యులు గారు రాసిన గోదాదేవి గ్రంథం నుండి కొంత భాగం పారాయణ చేసుకుందాం. అని విష్ణు చిత్తుండు, అని విష్ణు చిత్తుండు, అన్నపానమ్ములు అన్నపానమ్ములు, అన్నియు విడనాడి అన్యుడనాడి, అడలిపోదొడగే అడలిపోదొడగే, శ్రీ మహాలక్ష్మియే, శ్రీ మహాలక్ష్మియే, శిష్టరక్షణకు శిష్టరక్షణకు, తన పుత్రి రూపాన తన పుత్రి రూపాన, ధర పుట్టెనంచు ధర పుట్టెనంచు, చింత చేయక చింత చేయక, చిత్తుండు విష్ణు చిత్తుండు, బోధ అపచారమునరించే భోగ అపచారమునరించే, హరికినని ఎంచే హరికనని ఎంచే, అలవాటు చొప్పున అద్దమ్ములోన అలవాటు చొప్పున అద్దంబులోన, తన రూపు కనుకొని తనయ మురియగను తన రూపు కనుకొని తనియ మురిగెను, విష్ణు చిత్తుండంత విడ్డూరపడచు విష్ణు చిత్తుండంత విడ్డూరపడచు, పలికతా నీ రీతి బాలికంగాంచి పలికతాని రీతి బాలికంగాంచి. తిరువడిగలై శరణం. మనం ఆర్తి నుంచి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిద్దాం. కృష్ణ విష్ణు సాయి కృష్ణ. பொங்கல் புழக்கடத்தோட்டத்து மாவையில் செங்கல நேரு நிகழ்ந்து அம்பல் வாய் பூம்பினக்கான் கூரை வெண்பல் சமத்தவம் தங்கள் திருக்கோயில் பெண்ணிடவான் பொருந்தார் எங்களை முன்னெழுப்புவான் வாய் பேசான் மன்னை எழுதினாய் நாராயணாய் ஆவுடையாம் செங்கல்
వెంకటరమణ గోవింద గోవింద రక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద.